తిరిగి వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుకోవడమే కుదరలేదు కదా అని. అంటే ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడారా? అది ముఖ్యమైనది లేదు, అంత ముఖ్యమైనది ఏం కాదు. కానీ నా మనసులో మాట మీకు చెప్పే అంత స్వతంత్రం నాకుందనుకుంటాను. ఎందుకు లేదు? చెప్పవచ్చు లక్ష్మి. నన్ను మీరు అసలు క్షమిస్తారో లేదో కూడా నాకు తెలీదు. రానున్న మీ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను మహారాజా. మహారాజు గారికి జయం కలగాలి. మహారాజా, నేను న్యాయాన్ని కోరుతూ గంట కొట్టాను. న్యాయం జరుగుతుంది. చెప్పండి, మీ సమస్య ఏమిటి? మహారాజా, ఈయన నా పెనిమిటి. ఈయన ప్రతిరోజు నన్ను వదిలేస్తానని బెదిరిస్తున్నాడు. ఎందుకు వదిలేస్తానంటున్నావు? మన్నించాలి మహారాజా. అసలు ఈ బుద్ధి లేంది చేసిన పని అటువంటిది మహారాజా. ఈమె నదిలో మునిగిపోతున్న ఒక బిడ్డను చూసింది. ముందు వెనుక ఆలోచించకుండా ఆ బిడ్డను కాపాడడానికి నదిలో దూకేసింది. ఆహా, ఆవిడ చాలా గొప్ప పని చేసింది. ఇంకొకరి ప్రాణాలు కాపాడడం కోసం మీరు మీ ప్రాణాలు సైతం లెక్క చేయలేదని వింటుంటేనే మా అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. మన్నించండి మహారాజా. వేరొకరి ప్రాణాలు కాపాడడం కోసం తన గర్భంలో పెరుగుతున్న నా బిడ్డని కోల్పోయింది. నేను కేవలం ఒక బిడ్డను కాపాడే ప్రయత్నంలో నా గర్భంలో బిడ్డని కోల్పోయాను. మహారాజా, తన గర్భంలో బిడ్డ పోయినప్పుడు తల్లి కంటే ఆ బాధ ఇంకా ఎవరికి ఎక్కువగా ఉంటుంది? నీకసలు తల్లి కావాలన్న కోరిక లేదు. మహారాజా, ఇది అక్షరాల నిజం. ఇప్పుడు మీరు ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. న్యాయం చెప్పండి. నేను చేసింది నేరమంటారా? మాట్లాడండి మహారాజా, న్యాయం చెప్పండి మహారాజా, న్యాయం చెప్పండి. న్యాయం చేయండి మహారాజా, న్యాయం చేయండి. నేను చేసింది నేరమంటారా? మాట్లాడండి మహారాజా, న్యాయం చెప్పండి. చెప్పండి. న్యాయం చేయండి మహారాజా. అమరవీరుల చావుకి కంటతడి పెట్టకూడదు, సంబరాలు చేసుకోవాలి. నా ఈ మరణం విజయం దిశగా నీ తొలి అడుగుతో సమానం. దాంతో ఏదో ఒకరోజు ఈ ఆంగ్లేయులు తప్పనిసరి మన మాతృభూమి నుంచి వెళ్లిపోతారు. నా మరణానంతరం నువ్వు ఝాన్సీ వాసుల్ని మేలుకొల్పగలిగితే నా ఈ మరణం సఫలమైనట్టే. నా ఈ మరణం వృధా మరణం కాబోదు. నేను ఆర్ఆర్డబ్ల్యూ ఎలిస్. నేను ఝాన్సీకి అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంట్ని. బహుశా మీరు మా దగ్గరికి ఫోర్ట్ విలియమ్స్ నుంచి వర్తమానం తెచ్చి ఉంటారు. అవును మహారాజా, కంపెనీ వారు మీ విషయంలో తమ విధానాన్ని ఎంత మాత్రం మార్చుకోలేదు. ఝాన్సీకి పంపిన బ్రిటిష్ పటాలన్నీ తిరిగి పంపేసిన అనంతరం కూడా ఝాన్సీ ప్రాంత పాలనాధికారాలన్నీ గతంలో ఉన్నట్టుగానే గంగాధర్ గారికి ఇప్పుడు కూడా ఉంటాయని తెలియజేస్తున్నాం. మహారాజా, ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వ్యక్తిగతంగా నా తరపున కూడా మీకు అనేక శుభాకాంక్షలు. మీరు మా దేశ భాషను చక్కగా మాట్లాడుతున్నారు. మహారాజా, ఇంకా చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మిస్టర్ ఎలిస్. కంగ్రాచులేషన్స్ యువర్ మినిస్ట్రీ. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాం. ఆంగ్లేయులు పాలనా అధికారాన్ని లాగేసుకున్న తరువాత తిరిగి ఇలా ఇవ్వటం జరిగింది. అయితే ఆ ఘనత కేవలం ఒకే ఒక వ్యక్తికి దక్కాలి. ఆ వ్యక్తే మా మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి.